హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదరీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఫ్లేవర్ రైస్ ఎలా చేయాలి అన్నది అయితే చూపిస్తానండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ టైంలో లంచ్లో కనుక ఇలా సింపుల్గా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ముందు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకొని 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి నెయ్యి వేయటం వల్ల ఈ ఫ్లేవర్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి చెక్క, లవంగ, యాలకులు వేసుకోవాలి. దీంతోపాటు బిర్యానీ ఆకు, జీడిపప్పు, షాజీరా కూడా వేసుకొని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఆనియన్స్ని అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఆనియన్స్ని మగ్గనివ్వాలి. కొంచెం సేపు తర్వాత మూత ఓపెన్ చేసి ఆనియన్స్ని ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడైతే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్ ముక్కలు అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు అయితే వీటిని మగ్గనివ్వాలి. కొంచెంసేపు తర్వాత మూత ఓపెన్ చేసి ఇదంతా మళ్ళీ బాగా ఈ విధంగా కలుపుకోవాలి. అడుగంటకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. తర్వాత మిల్ మేకర్ కూడా వేయాలండి. నేనైతే ఒక 10 మినిట్స్ ముందే వీటిని నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని కూడా దీంట్లోకి వేసుకోవాలి. మా ఇంట్లో అయితే మిల్ మేకర్ వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో అందుకని వాళ్ళ కోసం అయితే ఇట్లా ఫ్లేవర్ రైస్ చేసినప్పుడు ఖచ్చితంగా నేనైతే మిల్ మేకర్లు అయితే వేస్తాను. తర్వాత దీంట్లోకి టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక 3 టమాటాలు అయితే వేసానండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి టమాటాలను అయితే కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. కొంచెంసేపు తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను కారం అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో కారం అనేది కొంచెం తక్కువే వేస్తానండి, ఎందుకంటే పిల్లలు బాక్స్లోకి ఎక్కువ వేసినా కూడా ఇష్టంగా తినరు. తర్వాత కొత్తిమీర, కసూరి మేతి, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు అయితే దీన్ని మగ్గనివ్వాలి. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. ఒక ½ అవర్ ముందైతే రైస్ని నానబెట్టుకున్నాను. మార్నింగ్ కాబట్టి ఎక్కువసేపు నానబెట్టడానికి కూడా కుదరదు. సో అందుకని ఒక ½ అవర్ ముందైతే రైస్ని నానబెట్టుకున్నాను. తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది పోసుకోవాలండి. నేను 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నానండి. నేను 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో అన్నది కూడా చూసుకోవాలండి. ఈ వాటర్ని టేస్ట్ చూస్తున్నప్పుడు కొంచెం సాల్టీగా అయితే ఉండాలండి. ఒకవేళ చప్పగా ఉన్నట్లు అనిపిస్తే ఎక్స్ట్రా సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. నాకైతే దీంట్లోకి కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి, అందుకనే నేను మళ్ళీ కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇదైతే బాగా మగ్గనివ్వాలండి.
కొంచెం సేపు తర్వాత మూత ఓపెన్ చేయాలి. ఇలా వాటర్ అన్నది బాగా తెరులుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ అన్నది దీంట్లో వేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి రైస్ని అయితే బాగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి రైస్ అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి రైస్ని అయితే బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలానే ఉండనిచ్చి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీని మీద అయితే నెయ్యి అన్నది వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. నెయ్యి వేసిన వెంటనే రైస్ అంతా కలపకూడదండి. అలా ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత కనుక కలుపుకుంటే రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా కనుక ఫ్లేవర్ రైస్ చేసి పెట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.